ఈ రోజు మనం ఈ వీడియోలో కోబిన్ అనాలిసిస్ లేదా కోబిన్ పరిశోధన లేదా కోబిన్ వర్గీకరణ, కోబిన్ అనాలిసిస్ అయినా అనొచ్చు, లేదా కోబిన్ పరిశోధన అనొచ్చు, లేదా కోబిన్ వర్గీకరణ అని కూడా అనొచ్చు. ఎలా అయినా మనం దీన్ని పిలవచ్చు. ఈ అంశం అనేది మనకి ట్రై మెథడ్స్ లో భాగంగా ఉంటుంది. మనకి కోబిన్ వర్గీకరణ అనేది తెలుగు మెథడాలజీలో ఉంటుంది, ట్రై మెథడ్స్ లో ఉంటుంది. మెథడాలజీకి సంబంధించి TLM లో భాగంగా అన్ని మెథడాలజీస్ లోనూ ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ వీడియోలో మనం ఈ అంశానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అలాగే ఈ అంశానికి సంబంధించిన బిట్స్ ఎలా అడుగుతారు అనేది కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనకి కోబిన్ వర్గీకరణ అనగానే మనకి 1968 ఇయర్ అనేది మనకి బాగా గుర్తుండాలి. అసలు ఈ కోబిన్ పరిశోధన లేదా వర్గీకరణ అంటే ఏంటంటే, కోబిన్ అనే విద్యావేత్త ఏం చేశారంటే 2 రకాల పరిశోధనలు చేశారు. ఒకటి అభ్యసనంలో జ్ఞానేంద్రియాల పాత్ర ఎలా ఉంటుంది అని, ఇంకొకటి వచ్చేసి అనుభవాల ద్వారా వచ్చే స్మృతి శాతం ఎంత అని 2 రకాల పరిశోధనలు అనేవి చేశారు. ఇందుట్లో మనం ముందుగా జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యసనం ఎలా జరుగుతుంది అనేది మనం కోర్సుతో సహా సింపుల్గా ఈజీగా నేర్చుకుందాం. మనందరికీ కూడా జ్ఞానేంద్రియాలు తెలుసు కదా. జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యసనం ఎలా జరుగుతుంది అనేది కోబిన్ ఎలా వర్గీకరించారు అంటే, నాలుక ద్వారా 1%, అంటే రుచి ద్వారా 1%, చర్మం స్పర్శ ద్వారా 1.5%, నెక్స్ట్ ముక్కు ద్వారా 3.5%, తర్వాత చెవి ద్వారా 11%, తర్వాత కన్ను అంటే దృష్టి చూడడం ద్వారా 83%, నాలుక ద్వారా 1%, చర్మం ద్వారా 1.5%, ముక్కు ద్వారా 3.5%, చెవి ద్వారా 11%, కన్ను ద్వారా 83%. మీకు చాలా ఈజీగా గుర్తుండేలా చెప్తాను, ఒకసారి వినండి. ఏంటంటే కోబిన్ వర్గీకరణ అనగానే జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యసనం అనగానే మనకి జ్ఞానేంద్రియాలు 5 ఏంటో తెలుసు. అందులో నాలుక ద్వారా అంటే రుచి ద్వారా 1%. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు ఈజీగా? నాలుక అనేది ఒకటే కదా, టంగ్ అనేది ఒకటే కదా, కాబట్టి 1%. రుచి ద్వారా నాలుక ద్వారా 1%. నెక్స్ట్ వచ్చేసి చర్మం స్పర్శ ద్వారా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే, మనకి సైన్స్లో ఎక్కువగా చర్మం యొక్క బరువు పాయింట్స్లో ఉంటుంది కదా, కాబట్టి 1 తర్వాత పాయింట్స్లో రావాలి. కాబట్టి చర్మం అనేది మనకి చర్మం అనగానే చర్మం బరువు అని గుర్తుపెట్టుకోండి, అది పాయింట్స్లో ఉంటుంది కాబట్టి 1.5. నెక్స్ట్ వచ్చేసి ముక్కు ద్వారా 3.5%, నోస్ ద్వారా 3.5%. దీన్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు అంటే, ఇది కేవలం మీరు ఈజీ వేలో ఐడెంటిఫై చేయడానికి చెప్తున్నాను. ముక్కు అనగానే మనకి ముక్కుకి 2 హోల్స్ ఉంటాయి. మళ్ళీ మధ్యలో మనకి ఈ 2 హోల్స్ ని వేర్ చేస్తూ మనకి ఒక నిర్మాణం ఉంటుంది కాబట్టి 3.5 అని గుర్తుపెట్టుకోండి. 2 హోల్స్ అలాగే దీన్ని మళ్ళీ వేర్ చేస్తూ మధ్యలో ఒక నిర్మాణం ఉంటుంది, 3.5 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి చెవి, ఇయర్. దీన్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు అంటే, వినడం ద్వారా ఎంత అభ్యసనం అనేది జరుగుతుంది అనేది ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే 11. ఈ 11 అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారు? మనకి లెఫ్ట్ సైడ్ ఒక ఇయర్ ఉంటుంది కాబట్టి ఒక 1 వేసుకోండి. తర్వాత రైట్ సైడ్ కూడా ఒక ఇయర్ ఉంటుంది కాబట్టి ఇంకొక 1 వేయండి. కాబట్టి చెవి ద్వారా శ్రవణం అంటే వినడం ద్వారా 11%. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కన్ను, అంటే ఐస్ కూడా 2 ఉంటాయి కదా, మరి మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా. మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యసనం జరిగేటప్పుడు అన్నిటికన్నా ఎక్కువగా కన్ను ద్వారానే ఎక్కువ అభ్యసనం జరుగుతుంది. కాబట్టి మనం ఆల్రెడీ నాలుక ద్వారా, చర్మం ద్వారా, ముక్కు ద్వారా, చెవి ద్వారా ఈ 4 తెలిసేసుకున్నాం. ఇంకా 5వది వచ్చేసి కన్ను. కాబట్టి 4ని కలిపితే మిగిలిందే కన్ను. కన్ను ద్వారా ఎక్కువ అభ్యసనం జరుగుతుంది కదా, అంటే ఎక్కువగా ఉంటుంది పర్సంటేజ్ కూడా, కాబట్టి 83%. మిగిలింది 83% కదా. మొత్తం అనేది 100% అనుకుంటే నాలుక ద్వారా 1%, చర్మం ద్వారా 1.5%, ముక్కు ద్వారా 3.5%, చెవి ద్వారా 11%. వీటన్నిటిని కలపండి. ఈ 4ని కలిపితే మనకి 17% వస్తుందంటే కేవలం ఒక కన్ను ద్వారా 83% జరిగితే 100లో 17 తీసేస్తే మనకి మిగిలింది 83 కదా, కాబట్టి కన్ను 83%. మిగిలిన 4 17% అయితే కన్ను ద్వారా 83%. మనల్ని ఎగ్జామ్లో ఈ విధంగా అడగొచ్చు. ఎలా అంటే, జ్ఞానేంద్రియాల ద్వారా మనం పొందే జ్ఞానంలో ముఖ్యంగా చూడడం ద్వారా ఎంత శాతాన్ని పొందుతాము? చూడడం అంటే కన్ను కదా, కన్ను ద్వారా ఎంత శాతం? 83%. ఈ విధంగా మనల్ని బిట్స్ అడగొచ్చు. మనల్ని నాలుక ద్వారా లేదా రుచి ద్వారా ఎంత శాతం అని అడగొచ్చు, చర్మం ద్వారా ఎంత శాతం అని అడగొచ్చు, ముక్కు ద్వారా ఎంత శాతం అని అడగొచ్చు, అలాగే చెవి ద్వారా ఎంత శాతం అని కూడా అడగొచ్చు. కాకపోతే మనకి క్వశ్చన్లో జ్ఞానేంద్రియాల ద్వారా అడిగారా లేకపోతే స్మృతి ప్రక్రియకి అనుభవానికి సంబంధించి అడిగారా అనేది ముందు మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఎందుకు అంటే చూడడం వినడం అనేది మనకి స్మృతి ప్రక్రియ అనుభవానికి సంబంధించి కూడా ఉంటుంది కాబట్టి రెండిట్లో మనం డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. అలాగే మనల్ని జ్ఞానేంద్రియాల ద్వారా మనం పొందే జ్ఞానంలో ముఖ్యంగా
చూడడం ద్వారా కాకుండా మిగిలిన జ్ఞానేంద్రియాల ద్వారా ఎంత శాతం పొందుతాము అనేది కూడా అడగచ్చు. ఎంత శాతం? కన్ను ద్వారా 83% అయితే మరి మిగిలిన జ్ఞానేంద్రియాలు మొత్తం కలిపితే 17% అని తెలుసుకున్నాం కదా, కాబట్టి 17%. ఇప్పుడు స్మృతి ప్రక్రియ అనుభవానికి సంబంధించి వర్గీకరణ ఎలా చేశారనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒక అంశం నేర్చుకున్నాం అనుకోండి, ఆ నేర్చుకున్న అంశం మనకి ఎంతవరకు స్మృతి ఎందు ఉంది అంటే ఎంతవరకు మనకి గుర్తుంది, అందులో ఇంద్రియాల పాత్ర ఏంటి అంటే చదవడం ద్వారా ఎంత గుర్తుంటుంది అంటే మనకు మనమే చదివితే ఎంత గుర్తుంటుంది, లేకపోతే ఎవరైనా ఉపన్యసిస్తున్నప్పుడు ఎవరైనా చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు ఎంత నేర్చుకుంటాము, లేకపోతే ఒక అంశాన్ని చూడడం ద్వారా ఎంత నేర్చుకుంటాము. ఇప్పుడు ఒక అంశాన్ని మీరు నేర్చుకుని మీరే స్వతహాగా వివరించారనుకోండి, దాని ద్వారా ఎంత నేర్చుకుంటారు, లేకపోతే మీరు వివరిస్తూ పని చేయడం ద్వారా ఎంత నేర్చుకుంటారు అనేదాన్ని ఈ వర్గీకరణలో చెప్పారు. అంటే స్మృతి ప్రక్రియకి అనుభవానికి సంబంధించి ఫస్ట్ పఠనం ద్వారా 10% అంటే చదవడం ద్వారా 10%, శ్రవణం అంటే వినడం ద్వారా 20%, చూడడం ద్వారా 30%, చూస్తూ వినడం ద్వారా 50%, స్వతహాగా వివరించడం ద్వారా 70%, 70 లేదా 80 రెండు కరెక్టే. మనం ముఖ్యంగా 70% అని గుర్తుపెట్టుకోండి. అలాగే వివరిస్తూ పనిచేయడం ద్వారా 90%. ఈ విధంగా వర్గీకరణ అనేది చేశారు. ఇందాక మనం జ్ఞానేంద్రియాలకు సంబంధించి సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కూడా ఈ స్మృతి ప్రక్రియకు అనుభవానికి సంబంధించి కూడా ఈజీ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను, వినండి. మనకి మనమే చదువుకున్నప్పుడు మనం నేర్చుకున్న అంశాలు అనేవి మనకి అంతగా ఎక్కువగా గుర్తుండవు, మిగిలిన వాటితో పోలిస్తే అంతగా ఎక్కువగా గుర్తుండవు. కాబట్టి ఫస్ట్ చదవడం అని గుర్తుపెట్టుకోండి అంటే పఠనం, తర్వాత శ్రవణం వినడం ద్వారా, తర్వాత చూడడం, తర్వాత ఈ రెండు కలిపి శ్రవణం ప్లస్ చూడడం అంటే విని చూడడం. నెక్స్ట్ వచ్చేసి స్వతహాగా వివరించడం అంటే ఒక అంశాన్ని నేర్చుకుని వారికి వారే వివరించడం ద్వారా, ఎదుటి వాళ్ళకి వివరించడం ద్వారా ఎక్కువ శాతం గుర్తుంటుంది. తర్వాత ప్రయారిటీ దేనికి? వివరిస్తూ పనిచేయడం ద్వారా అంటే అందులో మనం వర్క్ చేస్తాం కాబట్టి అన్నిటికన్నా ఎక్కువ గుర్తుంటుంది. కాబట్టి ఈ విధంగా చేయడం ద్వారా ఎక్కువ శాతం మనం గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి మనం ఇప్పుడు క్రమాన్ని గుర్తుపెట్టుకున్నాం కదా, అన్నిటికన్నా ఫస్ట్ చదవడం ద్వారా తక్కువ నేర్చుకుంటాం కాబట్టి ఫస్ట్ పఠనం, తర్వాత శ్రవణం, తర్వాత చూడడం, తర్వాత విని చూడడం, తర్వాత స్వతహాగా వివరించడం, తర్వాత వివరిస్తూ పనిచేయడం. ఎవరికైనా సరే ఒక అంశం అనేది నేర్చుకున్న తర్వాత 100కి 100% ఎవరికి గుర్తుండదు. మీరు ఎలా చదువుతారో వాళ్ళు కూడా అలాగే చదువుతారు. మీకు ఎంత గుర్తుంటుందో వాళ్ళకి అంతే గుర్తుంటుంది. అందరికీ ఒకే రకమైన సామర్థ్యాలు అనేవి ఉంటాయి. కానీ మీకన్నా వాళ్ళకి ఎక్కువ మార్క్స్ ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు పదే చదువుతారు. ఒక అంశాన్ని నేర్చుకుని వదిలేయకుండా దాన్ని పదే చదువుతారు కాబట్టి వాళ్ళకి బాగా గుర్తుంటుంది, ఎగ్జామ్లో బాగా రాస్తారు. కాబట్టి ఎవరికి కూడా 100కి 100% గుర్తుండదు. కాబట్టి 90% గుర్తుంటుంది. కాబట్టి వివరిస్తూ పనిచేయడం 90% అని గుర్తుపెట్టుకోండి. దానికన్నా తక్కువ ప్రియారిటీ స్వతహాగా వివరించడం కాబట్టి 70 లేదా 80, ముఖ్యంగా 70% అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ దానికి వెళ్ళండి. పఠనం అంటే చదవడం ద్వారా అన్నిటికన్నా తక్కువ శాతం గుర్తుంటుందని తెలుసుకున్నాం కదా, 10%. ఈజీగా చదవడం అనేది 10%తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 10% గుర్తుంటుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత శ్రవణం 10, 20, 30 ఇలా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. 10కి 10 కలిపి 20, 20కి 10 కలిపి 30 ఇలాగా పఠనానికి 10, శ్రవణానికి 20, చూడడానికి 30. మళ్ళీ విని చూడడం అంటే శ్రవణం చూడడం రెండు కలిపి అంటే శ్రవణం 20 కదా, చూడడం 30 కదా, రెండింటిని కలపండి. 30కి 20 కలిపి 50 కదా, కాబట్టి విని చూడడం ద్వారా 50%. ఇలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి పఠనం ద్వారా 10%, శ్రవణం ద్వారా 20%, చూడడం ద్వారా 30%, విని చూడడం ద్వారా 50%, స్వతహాగా వివరించడం ద్వారా 70 లేదా 80%, ముఖ్యంగా 70% అని గుర్తుపెట్టుకోండి. తర్వాత వివరిస్తూ పనిచేయడం ద్వారా 90%. ఇప్పుడు వీటి నుంచి బిట్స్ ఎలా అడుగుతారు అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ బిట్ వచ్చేసి ఒక విద్యార్థి ఒక ఉపన్యాసం విన్నాడు. ఆ ఉపన్యాసం ద్వారా విద్యార్థి ఎంత నేర్చుకుంటాడు? ఆప్షన్ ఏ 70%, ఆప్షన్ బి 11%, ఆప్షన్ సి 20%, ఆప్షన్ డి 30%. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి 11%. ఇప్పుడు బిట్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను, ఒకసారి వినండి. విద్యార్థి ఉపన్యాసం ద్వారా ఎంత నేర్చుకుంటాడు అని అడిగారు. అంటే నేర్చుకోవడం అంటే ఏంటి? అభ్యసన. మనకి ఫస్ట్ వర్గీకరణ అంటే జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యసన అంటే నేర్చుకోవడం అంటే అభ్యసనం కనుక. కాబట్టి ఉపన్యాసం అంటే ఏంటి? వినడం. కాబట్టి వినడం అంటే చెవికి సంబంధించింది, శ్రవణం. కాబట్టి 11%. జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యసనం అన్నప్పుడు మనం ఇటువైపు ఒక చెవి ఇటువైపు ఒక చెవి ఉంటుంది, ఇటొకటి వేసుకొని 11 అవుతుందని మనం తెలుసుకున్నాం కదా, కాబట్టి 11%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉపన్యాసం ద్వారా పాఠం చెప్పినప్పుడు విద్యార్థికి కలిగే విస్మృతి శాతం ఎంత?
ఇక్కడ మనకి క్వశ్చన్ లో విస్మృతి అని ఉపయోగించారు కదా, అంటే ఇది స్మృతి ప్రక్రియకి అనుభవానికి సంబంధించిన వర్గీకరణకు సంబంధించింది. స్మృతి అంటే గతంలో నేర్చుకున్న అంశాలు కానీ గత అనుభవాలు కానీ మనకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉండడం. మరి విస్మృతి అంటే ఏంటంటే స్మృతికి ఆపోజిట్, అంటే దానికి వ్యతిరేకం. స్మృతి అంటే జ్ఞాపకం ఉండడం, విస్మృతి అంటే మర్చిపోవడం. స్మృతికి ఆపోజిట్టే విస్మృతి. కాబట్టి మనల్ని క్వశ్చన్లో స్మృతి అని అడిగారు అనుకోండి, 100లో ఒక 10% స్మృతి అయితే మిగిలింది మర్చిపోతాం. కాబట్టి మనల్ని క్వశ్చన్లో విస్మృతి అని అడిగారు అనుకోండి, స్మృతికి ఆపోజిట్ విస్మృతి కాబట్టి 100లో 10% స్మృతి అయితే మిగిలింది విస్మృతి అవుతుంది. కాబట్టి ఉపన్యాసం ద్వారా స్మృతి ప్రక్రియ అనుభవానికి సంబంధించి అంటే శ్రవణం కదా, శ్రవణానికి 20% కదా, కాబట్టి 20% స్మృతి అయితే విస్మృతి ఎంత అవుతుంది? మనకి 100లో స్మృతి అనేది శ్రవణం ద్వారా 20% అయితే మిగిలిన 80% అనేది విస్మృతి అవుతుంది. కాబట్టి శ్రవణం ద్వారా విస్మృతి ఎంత అవుతుంది? 80%. కాబట్టి మనకి క్వశ్చన్ లో స్మృతి శాతం అడగలేదు, విస్మృతి శాతం అడిగారు కాబట్టి 80%. ఇదే క్వశ్చన్ ని ఉపన్యాసం ద్వారా పాఠం చెప్పినప్పుడు విద్యార్థికి కలిగే స్మృతి శాతం ఎంత అని అడిగారు అనుకోండి, 20%. ఎందుకంటే మనకి స్మృతి ప్రక్రియకు అనుభవానికి సంబంధించి శ్రవణం ద్వారా 20% స్మృతి ఉంటుంది కాబట్టి మిగిలిన 80% విస్మృతి కదా. కాబట్టి స్మృతి అని అడిగితే 20%, విస్మృతి అంటే మిగిలింది 80%. ఈ మిగిలిన పఠనం చూడడం, విని చూడడం, స్వతహాగా వివరించడం, వివరిస్తూ పనిచేయడం కూడా ఇలాగే అడగచ్చు. ఎలా అంటే పఠనం ద్వారా 10% స్మృతి కదా, మరి విస్మృతి అడిగితే 100లో 10 స్మృతి అయితే 90% ఏమవుతుంది? విస్మృతి అవుతుంది. ఇక్కడ ఉపన్యాసం, ఈ క్వశ్చన్ లో ఉపన్యాసం అంటే శ్రవణానికి సంబంధించింది కాబట్టి మనకి స్మృతి 20%, కానీ ఇక్కడ మనకి క్వశ్చన్ లో విస్మృతి అడిగారు కాబట్టి 80%. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 80%. మనకి స్మృతి ప్రక్రియ అనుభవానికి సంబంధించి వర్గీకరణలో విని చూడడం ద్వారా 50% కదా, అంటే ఇందులో స్మృతి 50% ఉంటుంది, విస్మృతి కూడా 50% ఉంటుంది, అంటే ఈక్వల్ గా ఉంటుంది. మనల్ని ఎలా అడగొచ్చు? ఎలా అంటే మనల్ని ఇంకా ఎలా అడగొచ్చు అంటే ఏ అనుభవాన్ని ఉపయోగించడం ద్వారా స్మృతి విస్మృతి సమానంగా ఉంటుంది అని అడిగినప్పుడు వినడం, చూడడం. ఇంకా ఎలా అడగొచ్చు అంటే అనుభవాల ఆధారంగా ఎక్కువ స్మృతి దేనికి ఉంటుంది, ఇలా కూడా అడగచ్చు. కాబట్టి వివరిస్తూ పనిచేయడం 90% కదా, కాబట్టి అన్నిటికన్నా ఎక్కువ స్మృతి వివరిస్తూ పనిచేయడం. అన్నిటికన్నా తక్కువ స్మృతి దేనికి ఉంటుంది, ఇలా కూడా అడగచ్చు. కాబట్టి అన్నిటికన్నా తక్కువ స్మృతి పఠనం, అంటే చదవడం 10% కదా, కాబట్టి పఠనం. తర్వాత ప్రశ్న చూడండి, ఈ క్రింది జ్ఞానం ద్వారా జరిగే అభ్యసన అతి తక్కువ శాతంలో ఉంటుంది. ఆప్షన్ ఏ స్పర్శ, ఆప్షన్ బి రుచి, ఆప్షన్ సి చూడడం, ఆప్షన్ డి ముక్కు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి రుచి. ఎందుకంటే మనకి జ్ఞానం ఆధారంగా అన్నారు, అంటే జ్ఞానం ఆధారంగా అతి తక్కువ అంటే అన్నిటికన్నా తక్కువ ఏది మనం తెలుసుకున్నాం కదా, నాలుక అనేది ఒకటి ఉంటుంది 1% రుచి ద్వారా అని. కాబట్టి ఇందులో అన్నిటికన్నా రుచి ద్వారా 1% కాబట్టి అన్నిటికన్నా తక్కువ శాతం ఏది అంటే రుచి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. తర్వాత ప్రశ్న ఏంటంటే ఈ క్రింది సందర్భంలో సాధారణ వ్యక్తి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఆప్షన్ ఏ చూసిన దానిలో, ఆప్షన్ బి చెప్పి చేసిన దానిలో, ఆప్షన్ సి విని చూసిన దానిలో, ఆప్షన్ డి చదివిన దానిలో. ఈ క్వశ్చన్ లో జ్ఞాపక శక్తి అని ఇచ్చారు కదా, అంటే స్మృతికి సంబంధించింది కాబట్టి వీటన్నిటిలో కూడా వివరిస్తూ పనిచేయడం 90% ఎక్కువ కాబట్టి, అంటే ఇక్కడ మనకి చెప్పి చేసిన దానిలో, అంటే చెప్పి చేయడం అంటే వివరిస్తూ పనిచేయడం కాబట్టి మనకి ఆప్షన్ బి చెప్పి చేసిన దానిలో అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక పాఠాన్ని ఉపన్యాస ప్రదర్శన ద్వారా చెబుతున్నప్పుడు విద్యార్థికి కలిగే స్మృతి శాతం ఎంత? ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 20%, ఆప్షన్ సి 30%, ఆప్షన్ 4 50%. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 50%. ఎందుకంటే ఉపన్యాస ప్రదర్శన అంటే మనకి పేరులోనే ఉంది కదా, ఉపన్యాసం అంటే వినడం, ప్రదర్శన అంటే అందులో మనం చూడడం కూడా ఉంటుంది కాబట్టి చూస్తూ వినడం. ఉపన్యాస ప్రదర్శన అనగానే చూస్తూ వినడం. చూస్తూ వినడం అంటే మనం తెలుసుకున్నాం కదా, వినడం ద్వారా 20%, చూడడం ద్వారా 30%, ఈ రెండింటిని కలిపితేనే 50% చూస్తూ వినడం అని. కాబట్టి వినడం 20, చూడడం 30 కలిపి చూస్తూ వినడం కాబట్టి ఉపన్యాస ప్రదర్శన అంటే 50%. కాబట్టి ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. ఈ వీడియోలో మనం కోవిన్ వర్గీకరణ లేదా అనాలిసిస్ లేదా పరిశోధనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. అలాగే వాటికి సంబంధించి బిట్స్ ఎలా అడుగుతారు అనేది కూడా మనం తెలుసుకున్నాం. మనకి క్వశ్చన్ లో జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యసనం గురించి అడిగారా లేదా స్మృతి ప్రక్రియకు అనుభవానికి సంబంధించి అడిగారా అనేది డిఫరెన్స్ తెలుసుకుని మనం ఆన్సర్ చేయాలి. మనకి టాపిక్ అనేది మెథడాలజీలో భాగంగా ఎస్డిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇద్దరికి కూడా టెట్ అలాగే డిఎస్సిలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, ఎస్డిటి వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.